కూతురున్న వ్యక్తికి అల్లుడు సరైనవాడు కాకపోతే ఆ కూతురు రోజూ మరణించినట్టు అన్నాడు. అదేమంటే అంత మాట అన్నారు అన్నాను. ధూర్తుడైనటువంటి వ్యక్తి తెలుసుకోకుండా ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడితే ఆ పిల్లని కన్నా మామగారు అన్నం తినగలడండి? నిద్రపోగలడా? ఎంత బాధపడతాడండి! రోజు పిల్ల మరణించినంత బాధపడతాడండి. అదే అల్లుడు మంచివాడైతే భగవంతుడు ఇంకో కొడుకునిచ్చినంత సంతోషపడతాడు. కాబట్టి పెళ్ళి అంత చిన్న విషయం కాదండి అన్నాడు నాతో. అంటే ఆమెయే. అంతేకాదు, పురుషుడి ఆయుర్దాయం ఎవరి మీద ఆధారపడింది అంటే ఆమె మీదనే. నేను అన్నమాట బాగా పట్టుకోవాలి మీరు. పురుషుడు పెద్ద ఇబ్బందిలో కష్టంలో ఎవరికీ చెప్పుకోలేక మనసు కుంది బాధపడుతూ తల వంచుకుని కూర్చుంటే కన్న తల్లి కన్నా ఆదరంగా వచ్చి కాస్త పళ్ళరసం ఇచ్చి తాగండి, భగవంతుడు ఉన్నాడు మిమ్మల్ని కాపాడతాడు, మీరు మనసులో చింత పెట్టుకోకండి అని ప్రియమార కౌగలించుకుని సేద తీర్చగలిగిన శాంతి స్థానం ఏది అంటే భార్యయే. అసలు మనకేమిటంటే భగవంతుడు అంతటి వాడు ఆ భావన చూపించాడు. పరమశివుడు రాక్షసులతో యుద్ధం చేసి ఒళ్ళంతా పడలిపోయి పరమేశ్వరుడు ఇంటికి వచ్చినప్పుట పార్వతీదేవి ప్రియమార ఆలింగనం చేసుకుంటే 1వ తరగతి పిల్లాన్ని పలకరించిన వాడి బాధ వాడుకుంది. నేను చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 kg, సద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ. నా గొడవ నాది, నన్ను ఏం చేయమంటావు? సో చికెన్ నుంచి వాటర్ వచ్చేదాకా మనం మూత పెట్టాలి. తర్వాత మూత రిమూవ్ చేసి హై ఫ్లేమ్, ఇక్కడ నుంచి ప్రొసీజర్ మొత్తం హై ఫ్లేమ్ మీద చేయాలండి. మనం కారం, కొంచెం గరం మసాలా వేసుకొని అది కూడా పట్టిన తర్వాత హై ఫ్లేమ్ మీద ఉన్నప్పుడే ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేయాలి. అంతే.